ఇప్పుడు రివిట్‌లో వచ్చేసి మనం ఏదైనా డ్రాయింగ్స్ గీసినప్పుడు వాటిలో మేనేజ్ చేయడానికి కొన్ని మేనేజ్‌మెంట్ కమాండ్స్ ఎలా యూజ్ చేస్తాం. మెయిన్‌గా ఈ పోర్షన్‌లో ఉండే కమాండ్స్ అన్నీ మనం దేనికి యూజ్ చేస్తామంటే ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఆహ్, మెయిన్‌గా మేనేజ్ చేయబడే కమాండ్స్ అన్నీ మనకు దీంట్లో ఉంటాయి. ముందుగా మెటీరియల్. ఇప్పుడు మెటీరియల్స్ అంటే ఏంటంటే మనకు ఇప్పుడు 3డీలో మనం ఒక ఇల్లు లాంటిది ఒకటి డ్రా చేస్తాం. దాంట్లో వచ్చేసి ఇంటికి వాల్స్‌కి ఒక కలర్ ఇవ్వడం గాని, మనకు మెట్లుంటాయి. మెట్లుకి కలర్స్ ఇవ్వడం గాని, అట్లాంటి కలర్స్ అన్నీ మనం అప్లై చేయడం కోసం మెటీరియల్స్ నుంచి తెచ్చుకుంటాం. ముందుగా కొన్ని ఎగ్జిస్టింగ్ కలర్స్ ఉంటాయి. లేదు మనం కస్టమ్‌గా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంటది. ఏదంటే క్రియేట్ న్యూ మెటీరియల్ అని ఇస్తే ఇక్కడ నేమ్ అడుగుతది. ఏం కలర్ కావాలి. నేనొచ్చేసి మెటీరియల్ పేరు మీద కాబట్టి M1 మెటీరియల్. వీటిలో మళ్ళీ 2 రకాలుంటాయి. ఒకటొచ్చేసి కలర్ అప్లై చేసుకోవచ్చు. కొన్నిటికొచ్చేసి మనకు టైల్స్ ఉంటాయి. ఫ్లోరింగ్‌కయితే టైల్స్. అట్లా అట్లాంటివి గాని ఉన్నాయంటే మనం ఇమేజ్ నుంచి కూడా తెచ్చుకొని చూపించొచ్చు. ఇక్కడ మనకు పాత్ ఉంటది. అక్కడి నుంచి తెచ్చుకుంటే మనకు డిఫాల్ట్‌గా మెటీరియల్స్ ఉంటాయి. వాటి నుంచి చేసుకోవచ్చు. ఇది ముందుగా వచ్చేసి సింపుల్‌ది నేను కలర్ ఇచ్చి చూపిస్తాను. నాకొచ్చేసి వాల్‌కి సో అండ్ సో కలర్ ఇద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. క్లిక్ చేసి నివ్వంగానే M1 పేరు మీద నాకు మెటీరియల్‌లో మనం కలర్స్ క్రియేట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. 3డీలోకెళ్తే అసలు కలర్ అప్లై చేసి చూద్దాం ఒకసారి. ఇది ఉంది ఒక ఇంటి ప్లాన్ లాగా గీస్తున్నా. దీనికి గోడలు గీళ్ళు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకు మెటీరియల్ గానంటే మనకు టోటల్ వాల్‌కి మొత్తం బోత్ సైడ్ అన్ని ఫేసెస్‌కి అప్లై అయిపోద్ది. కాదు నాకు ఒక ఫేస్‌కి మాత్రమే అప్లై అవ్వాలి. ఇక్కడ మనకొచ్చేసి మోడిఫైలోకెళ్ళి పెయింట్ అని ఉంటది. పెయింట్‌లోకి వెళ్ళంగానే మనకు కావాల్సిన కలర్స్ అన్నీ ఆడుంటాయి. ఇందాక మనం మెటీరియల్‌లో క్రియేట్ చేసుకున్నవన్నీ. M1 నేను ఇందాక కలర్ క్రియేట్ చేశాను. అదే కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఆ ఫేస్‌ని సెలెక్ట్ చేస్తే మనకు ఫేస్ కలర్ అనేది అప్లై అవుద్ది. నాకు ఈ బ్రిక్స్ లాగా ఉన్నాయి కదా! అదొచ్చి నాకు కలర్‌గా అప్లై అవ్వాలి. ఇంకో ఫేస్‌కి ఇంకో కలర్ అప్లై అవ్వాలి. ఈ విధంగా మనం వాల్ ఫేస్‌కొచ్చేసి కలర్ అప్లై చేసుకోవడానికి మనకు ఆహ్, ఆహ్, ఇది గోళ్ళకొచ్చేసి కలర్ అప్లై చేయడం గాని ఫేసెస్‌కి వాటికి ఇది మెటీరియల్. ఆహ్, ద్వారా మనం అప్లై చేసుకోవడం గాని, కలర్ క్రియేట్ చేసుకోవడం గాని ఇవన్నీ చేస్తాం. రెండోదొచ్చేసి ఆబ్జెక్ట్స్ స్టైల్. ఈ ఆబ్జెక్ట్ స్టైల్ మనకు దేనికి పనికొస్తదంటే మనకు ముందు ప్లాన్‌లోకెళ్తే ఈ ఆబ్జెక్ట్ స్టైల్‌లో ఇప్పుడు వాల్స్ ఉన్నాయి. వాల్స్‌కి నేను ఒక కలర్ లాగా ఇండికేట్ చేద్దాం అనుకుంటున్నా. అట్లాంటివి మనం దీంట్లో చేసుకోవచ్చు. వాల్స్ ఇక్కడ బ్లాక్‌గా ఉంది కదా! దాని బదులు బ్లూ కలర్ ఇచ్చాను. విజిబిలిటీ అండ్ గ్రాఫిక్స్ వాల్స్. ఆబ్జెక్ట్ స్టైల్స్. ఆబ్జెక్ట్ స్టైల్‌లో మనకు కావాల్సిన కలర్ గాని అట్లాంటివన్నీ అప్లై చేసుకోవచ్చు. ఓకే. కలర్స్ అయన్నీ అప్లై చేయడం కోసం చేస్తాం. ఇండికేషన్స్ కోసం అది ఓకే. తర్వాతొచ్చేసి స్నాప్. ఈ స్నాప్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ప్లాన్ క్రియేట్ చేసుకుంటాం కదా! చేసుకున్నాక సపోజ్ ఇక్కడ మనకొచ్చి ఇంకొక వాల్ వచ్చేసి ఇక్కడ గీద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చూడు మనకు స్నాప్ రిఫరెన్స్ వస్తుంది చూసావా? ఈ రిఫరెన్స్ పాయింట్ అనేది వచ్చేసి డిఫాల్ట్ ఆన్‌లో ఉంటది. వద్దు నేను ఆఫ్ చేసుకుందాం అని చెప్పేసి మనం గాని అనుకుంటే ఇక్కడ స్నాప్ అనేది గాని మనం ఆపేసామంటే ఇప్పుడు నేను స్నాప్ ఆపేసా.
ఇందాక వాల్ తీసుకొని డ్రా చేద్దామంటే ఏ ఫేస్ నుంచి సెలెక్ట్ చేస్తున్నాం అది కన్సిడర్ చేయట్లే. ఇది ఆన్ చేసుకుంటే ఆఫ్ చేసుకుంటే తేడా అనేది మనకు ఇక్కడ ఇవ్వబడుతూ ఉంటుంది. మనం డ్రాయింగ్ గీసేటప్పుడు ఇట్లా స్నాప్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ రెక్టాంగిల్ బాక్స్ ఇక్కడ నుంచి రిఫరెన్స్గా తీసుకుంటుంది. అదే మనం రిఫరెన్స్ తీసుకోవాలనుకుంటే మనం తీసుకోవద్దు అనుకున్నా దీన్ని యూస్ చేసి మనం మేనేజ్ చేస్తాం. రెండోది వచ్చేసి ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్. ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ప్రాజెక్ట్ షీట్లో మనకు మెయిన్గా ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా. ప్రాజెక్ట్ నేము, ఓనరు, క్లయింట్ నేము, ఇట్లాంటివన్నీ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ప్రొఫైల్లో డిఫాల్ట్గా స్టోర్ అయ్యి ఉంటాయి. అట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం డిఫైన్ చేయడం కానీ వాటి గురించి ఇది యూజ్ చేస్తాం. క్లయింట్ నేమ్ కానీ, క్లయింట్ నేము ఏబిసి హైదరాబాద్ మెట్రో బిల్డింగు, అట్లా మనకు కావాల్సింది ఏదో ఒకటి పేరు ఇచ్చుకోవడం కానీ అట్లాంటివి చేసుకోవడానికి మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్లో మనం డిఫైన్ చేస్తాం. రెండోది వచ్చేసి ప్రాజెక్ట్ ఎన్హెచ్ఎస్ నెట్వర్క్లో ఉన్నప్పుడు మేనేజ్ చేస్తామని చెప్పారు. ఇది ప్రాజెక్ట్ పారామీటర్, షేర్డ్ పారామీటర్, గ్లోబల్ పారామీటర్, ట్రాన్స్ఫర్, ప్రాజెక్ట్ స్టాండర్డ్, ఇవన్నీ వచ్చేసి మనం నెట్వర్క్లో వర్క్ చేసేటప్పుడు ఇవి వర్క్ అవుతాయి అని చెప్పన్నారు. నేను ఇప్పుడు వర్క్ చేయలేదు. రెండోది వచ్చేసి పజ్ అన్యూజ్డ్. పజ్ అన్యూజ్డ్ అంటే ఏంటంటే మనం టోటల్గా మనం ఒక ప్లాన్ ఒకటి కంప్లీట్గా గీసిన తర్వాత కొన్ని అంటే ఇక్కడ ఇప్పుడు వాల్ క్లిక్ చేయగానే వాల్కి సంబంధించిన అన్నీ వస్తున్నాయి. మనం యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా మనకు ఇవన్నీ వస్తున్నాయి. డిఫాల్ట్ ఫ్యామిలీస్లో ఉండేటివన్నీ. డోర్స్ అంటే డోర్స్లో మనకు ఎగ్జిస్టింగ్ ఉన్న టైప్స్ అన్నీ మనకు లోడ్ అయినవన్నీ మనకు వస్తున్నాయి. లేదు నాకు ఇట్లాంటివి యూజ్ చేయనివి కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి, మనకు అట్లాంటివి వద్దు అనుకున్నప్పుడు పజ్ అన్యూజ్డ్ అని ఇవ్వగానే చెక్ ఓకే అని ఇవ్వగానే మనకు ప్రాజెక్ట్లో యూజ్ చేసామే అవి మాత్రం ఉంటాయి, మిగతావన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు డోర్లోకి వెళ్తే డోర్లు ఏమి లేవు, ఇవి మాత్రం ఈ వాల్స్ మాత్రమే వాడున్నాం. మీ రిమైనింగ్ ఇంతమంది చాలా ఉన్నాయి కదా, అవన్నీ లేకుండా ఇప్పుడు ఎగ్జిస్టింగ్గా మనం ఏం వాడుతున్నాం అవి వర్క్ ఉన్నాయి, మిగతా అన్నీ వెళ్ళిపోయి మనకి ఇక్కడ మెయిన్ ఇది కమాండ్ ఓపెన్ అయినప్పుడు ఆడకూడదు. మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఫైనల్ అయింది అనుకుంటేనే పజ్ అన్యూజ్డ్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఇంకోటి కామన్గా వాడేది ప్రాజెక్ట్ యూనిట్స్. మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు అసలు యూనిట్స్ ఏ విధంగా ఉండాలి, ఫీడ్స్ అండ్ ఫ్రాక్షనల్ ఇంచెస్, ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం ఏది కావాలి ఏంటి. లేదా మనం అంతా మిల్లీమీటర్స్లో మనం ప్రిపేర్ చేస్తున్నాం, ఇక్కడ మిల్లీమీటర్లోకి మార్చుకుంటాం. దీనికి ఎన్ని వాల్యూమ్ కానీ కావాలనుకుంటున్నా అని మనం ఇక్కడ మార్చుకునే దానికి యూనిట్స్ అన్ని మనం ఇక్కడ మార్చుకొని మేనేజ్ చేస్తాం. ఈ విధంగా మన సెట్టింగ్స్లో ఉండే కమాండ్స్ వచ్చేసి మనకు ఉపయోగపడతాయి.